చదువుకున్న వాళ్ళనైనా చదువుకొని వాళ్ళనైనా రాబందులాగా తయారవుతున్నారు. ఇవాళ మనకి డాక్టర్స్ దైవంతో సమానము. దేవుణ్ణి ఏ రకంగా పూజిస్తామో డాక్టర్ని కూడా మనం అదే విధంగా పూజిస్తాము. ఎందుకంటే మనకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మనకి వాళ్ళు వాళ్ళ టైంని వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి డాక్టర్స్ని కూడా ఇవాళ కామాంతుల్లాగా పీక తింటున్నారు. పసిపిల్లలను చూస్తలేదు, పెద్దవాళ్ళని చూస్తలేదు, ఎవరిని చూడకుండా నిజంగా రాక్షసులాగా తయారవుతున్నారు. మరి సమాజం ఎక్కడ పోతుందో అర్థమైతలేదు. మరి అక్కడ మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి కూడా మరి ఆమె ఇంత వారికి నిందితులని ఎందుకు శిక్షించలేదో అర్థమైతలేదు. ఆమెకి మీ మహిళల మంత్రం కూడా ఇవాళ తల దించుకునేటట్టు చేస్తుందని చెప్పాలి. నిజంగా ఆమె ఒక అక్కడ మొత్తం పరిపాలించే ఒక మహిళ ఇవాళ మహిళలందరూ తల దించుకునే విధంగా చేస్తుంది. ఆమెకి మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం. అమ్మ మమతా బెనర్జీ, నువ్వు వాడు ఏమన్నాడు కానీ వైద్యురాలికి న్యాయం చేయి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయి, ఒక వ్యవస్థని మేము ఉన్నామని చెప్పి నమ్మకాన్ని కలిగి వాళ్ళని శిక్షించు, వెంటనే ఉరిది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే క్షమించరాదని చెప్పి మేము మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాము. అలాగే నేను ఇవాళ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్ కూడా నేను చెప్తున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా అయితే ఒక స్టడీ సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్ అని పెడుతున్నారు. దేనికి ఉపయోగం? ఇవాళ మెడిసిన్ చదవాలంటే ఎంత చదవాలి, ఎన్ని అవర్స్ కష్టపడాలి, మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ డాక్టర్ పొజిషన్కి వస్తున్నారు. మరి ఎక్కడ పోతుంది వ్యవస్థ అర్థమైతలేదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లోపల నిజంగా పొలిటికల్ వాళ్ళ లీడర్స్ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ఏ రాష్ట్రమైనా సరే సీఎంస్కి పిఎంస్కి అందరికీ నేను వేడుకుంటాను, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక క్లాస్ని కంపల్సరీగా చేయండి. అట్లీస్ట్ వాళ్ళొక ప్రొటెక్షన్ ఏదో రకంగా సేవ్ చేసుకునే విధంగా వాళ్ళు ఉంటారు. అందుకనే దయచేసి కొంతమంది జీవితాలన్నా బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పి ఇక్కడ నిలబడి నేను ఇవాళ కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎందుకు నేను మొత్తం నిద్రపోతున్నాయి నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ దేనికి? పొలిటికల్ లీడర్స్ ఎందుకు మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు? సమాజాన్ని వాళ్ళు అడుగుతున్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష విధించే విధంగా ఉండాలి. అప్పుడే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలైనా సరే కానీ వచ్చే శామలంగా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పుడైనా ప్రతి ఒక్కరూ స్పందించి న్యాయం జరిగే విధంగా చేయండి. ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి. ఎందుకంటే మేము ఇవాళ అందరూ కూడా ఎలక్టెడ్ బై పీపుల్. ఇవాళ ఒక సీఎం సీట్లో కూర్చున్నా, ఒక పిఎం సీట్లో కూర్చున్నా ప్రభుత్వాలను ఎందుకు గెలిపించండి? మీ పైన నమ్మకంతో ప్రజలు గెలిపిస్తున్నారు. కానీ ఇవాళ మీరు ఆ ప్రజలకి నమ్మకాన్ని అనేది మీరు ఇస్తలేరు. మీ స్వార్థాల కోసం మీరు చేసుకుంటున్నారు. దయచేసి ఎవరైనా ఉండండి, ఇన్సిడెంట్ జరిగిన ఎంతలు ఎవరైనా వాళ్ళని మీరు శిక్షిస్తే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది. అదే మా కోసం నిజంగానే వీళ్ళు కష్టపడి ఈ విధంగా చేసిన వెంటనే స్పందించి శిక్షించడానికి 10 రోజులైంది ఘటన జరిగి ఇప్పటి వరకు ఏది కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నారు. ఎన్ని టెక్నాలజీస్ వచ్చినాయి మనకి. ఎందుకు ఇక్కడ శిక్షించే విధానికి వచ్చేసరికి టెక్నాలజీ లేవు, ఏమీ లేవు. ఎక్కడ అయిపోయినాయి అవన్నీ? ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అడుగుతున్నా. ఎక్కడో అఫేర్స్ ఉన్నాయంటే పోతారు, ఆ ఇల్లీగల్ అంటే పోతారు, ఏమో అడ్డమైన సోదరు అంతా చేస్తున్నారు. మరి ఒక ఆడపిల్లని ఎంతమంది చంపేస్తే మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏమైపోయింది? మీరందరూ మీ స్వార్థాల కోసం మీరు కూడా అమ్ముడుపోతున్నారా? మీరందరూ కూడా దయచేసి అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా అందరికీ దయచేసి నేను అడుగుతున్నా, న్యాయం జరిపించండి. ఏదైనా సరే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తలుచుకుంటే సాధించలేని ఏది లేదు. మీరు కనుక అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడుతుంది. అంతంతా మీ చేతుల్లోనే ఉంది. మన దేశంలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద సొసైటీ. ఇట్స్ లైక్ ఎనీథింగ్. We are not understanding where the society is going. We are into the development or degrading ourselves, or we are degrading the society, and we are just like the professions of doctors and lawyers are like the only two professions where we take the oath before getting into the profession. But చూస్తే ఒక డాక్టర్కి కానీ, ఒక లాయర్కి కానీ, అసలు ఒక అమ్మాయికి కానీ, చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల పాప నుండి 50 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఇవాళ రోజు మనం సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ చూస్తే ద క్రానలాజికల్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ one person. There are other employees, there are other social factors are there. క్లియర్గా చెప్తుంది మనకి అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న
అదర్ థింగ్స్ గురించి. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి సూసైడ్ అని కాల్ చేశారు ప్రిన్సిపల్. కాకపోతే క్రోనలాజికల్ ఆర్డర్ అటాప్సీ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హ్యావ్ రేప్డ్ మౌమిత. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సూసైడ్ అని చెప్పి అక్కడ బాడీ ఈవెన్ ఆ ప్రిన్సిపల్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ డాక్టర్, హీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years or 30 years experience. Even though the shape of the crime scene and the body how they have found in the hospital is clearly framing that it is a clear rape and murder, but still principal and the government of West Bengal is clearly framing the case to make it as a single person has involved. ఇందులో సింగిల్ పర్సన్ కాదండి, దాదాపు 10-15 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది మనకు అటాప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది. ఏ కేసు అయినా కానీ autopsy report is the main evidence and main key role why we are solving the case. Autopsy report will explain about the cause and manner of the death. Autopsy report లో క్లియర్గా 10-15 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తున్నా కానీ అక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఎందుకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయట్లేదు, దీంట్లో పొలిటికల్ స్కామ్ ఏమైనా ఉందా, పొలిటికల్ ఏమైనా ల్యాక్ అవుతుందా అన్నది వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. బట్ the humble request to the government of Pachim Bengal or the government of India to take the proper precautionary actions immediately. This is a humble request from all the women of India and all the women of Telangana, and on behalf of Rupa Garu, we are requesting to all the government and the police department and the justice. The major and good thing in this case is High Court has given the immediate action towards taking the proper autopsy report. If that doesn't happen, ఈ రిపోర్ట్ అంతా మనకి వాళ్ళకి తెలిసేదే కాదు. We are thanking to the High Court of West Bengal and we are requesting Mamata Banerjee to take the proper precautionary actions. As she is also lady, she has to take the action against the accused in the case. Thank you.